హలో అండి. గుడ్డు శనగపప్పు కూర అందరికీ తెలిసిందే. కానీ మనం తినేది వైట్ రైస్‌లోకి, పుల్కా చపాతీలోకి. అలా కాకుండా ప్లెయిన్ బిర్యానీ చేసుకొని ఈ విధంగా గుడ్డు శనగపప్పు కూరని కలుపుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని కొంచెమంత పసుపు వేసుకొని తీసుకున్న గుడ్లను వేపుకొని ప్రక్కన పెట్టుకోండి. అదే ఆయిల్‌లోని 15 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అవి బాగా మగ్గిన తర్వాత కొంచెమంత కరివేపాకు, అలాగే 2 పెద్ద టమాటాలని పేస్ట్‌లా చేసుకొని వేసుకున్నానండి. ఇవన్నీ చక్కగా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లోని నూనె పైకొచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. తర్వాత దీన్నంతటిని ఒకసారి కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం అంత కారం వేసుకొని మరలా ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 50% ఉడకపెట్టిన పావు కేజీలో సగం శనగపప్పు, 2 గ్లాసుల వాటర్, ఉడకపెట్టిన గుడ్లను వేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు శనగపప్పు కూర రెడీ. నచ్చితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.